జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. అయితే 16వ ఓవర్ వరకు రాజస్థాన్ జట్టే గెలుస్తుంది అని అందరూ భావించారు. అయితే ఆఖరి 4 ఓవర్లలో గుజరాత్ జట్టు ఏకంగా 60కి పైగా పరుగులు స్కోరు చేసి రాజస్థాన్ వరుస గెలుపులకు బ్రేక్ వేసింది. అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గెలవక తప్పని మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేజింగ్లో మంచి రికార్డున్న గుజరాత్ ఈ సీజన్లో ఆశించిన మేర ఇప్పటివరకు తమ ప్రదర్శన కనబరచలేదు. అయితే ఈ మ్యాచ్ ఆఖర్లో రషీద్ ఖాన్, తెవాటియా వారి చేజింగ్ రికార్డ్స్ ని మరోసారి గుర్తు చేస్తూ రాజస్థాన్ కి షాక్ ఇచ్చారు. ఇక ఈ మ్యాచ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం సంజు కూడా ఏం మాట్లాడాలో తెలియక తమ జట్టు ఓటమికి తామే కారణమని ఒప్పుకున్నాడు. సంజు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ఓటమి నన్ను చాలా కుంగతీస్తోంది. ప్రస్తుతానికి మాట్లాడడం చాలా కష్టం. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దాదాపు 180కి పైగా స్కోరు ఉంటుందని అనుకున్నాను. కానీ 196 స్కోరు చేయడం గొప్పగా అనిపించింది. ఈ లక్ష్యాన్ని మేము సులభంగా కాపాడొచ్చు అని అనిపించింది. కానీ మేము బౌలింగ్లో ఎక్కడో పొరపాట్లు చేశాం. గుజరాత్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో మా నుండి గెలుపును లాగేసుకుంది. ట్రెంట్ బౌల్ట్ను మరింత జాగ్రత్తగా మేము వాడుకుని ఉంటే గెలుపు మా వైపు ఉండేదేమో. బౌల్ట్ను సరిగ్గా వాడుకోలేకపోవడం వల్లే మేము ఓడిపోయామని సంజు చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.